సీతాదేవి రాముడితో, స్వామి, ఈ హనుమంతుడు అంతమంది రాక్షసులు ఉన్నా కూడా భయపడకుండా లంకని కాల్చేశాడు కదా, అసలు ఈ హనుమంతుడు ఎంత శక్తివంతుడో మీకైనా తెలుసా అని అడుగుతుంది. దానికి రాముడు నవ్వుకొని సీతతో ఇలా అంటాడు. 1000 ఏనుగులు, దేవతల రాజు అయిన ఇంద్రుడు, శివుడి 11 మంది రుద్రులు, విష్ణుమూర్తి అన్ని అవతారాలు, బ్రహ్మదేవుడి శక్తులు, అలాగే దేవుళ్ళు అందరూ వచ్చినా కూడా మన హనుమంతుడి తోకని కూడా కదపలేరు. హనుమంతుడి అష్టసిద్ధులే ఆయన శక్తిలా పనిచేస్తాయి. అవి ఏంటో చెప్తాను విను. మొదటి శక్తి పేరు అనిమ. ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనిపించనంత చిన్నగా మారిపోతాడు. రెండవది మహిమ. ఈ శక్తితో హనుమ తన శరీరాన్ని ఎంత పెద్దగా అయినా మార్చుకోగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవ్వరూ లేపనంత బరువుగా చేసుకోగలడు. నాలుగవది లగిమ. ఈ శక్తితో హనుమ వెలుగు కన్నా వేగంగా వెళ్ళగలడు. ఐదవది ప్రాతి. ఈ శక్తితో హనుమాన్ తలుచుకుంటే ఏ లోకానికైనా టెలిపోర్ట్ అవ్వగలడు. ఆరవది ప్రకమ్య. ఈ శక్తితో హనుమాన్ అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు. ఏడవది హసిత్వ. ఈ శక్తితో దేనినైనా సరే హనుమాన్ తన వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇష్ట్వ. ఈ శక్తితో హనుమాన్ ప్రపంచంలో ఉన్న దేనినైనా సరే తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. హనుమాన్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది సీత, లేదంటే హనుమాన్ ని నేను కూడా ఓడించలేను. అంత శక్తివంతుడు మన హనుమంతుడు అని ఆ శ్రీరాముడు వివరిస్తాడు.